హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే ఉద్యోగులకు షాక్ అండి. సీఎస్ జవహర్ రెడ్డికి అయితే హైకోర్టు నోటీసులు. సో, ఆ వివరాలైతే వీడియోలో తెలుస్తాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అండి. వెంకటరెడ్డిని గనుల శాఖ డైరెక్టర్‌గా ఎలా నియమించారని అయితే క్వెషన్ చేసింది హైకోర్టు. ఇక వెంకటరెడ్డి సీఎస్ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే హైకోర్టు పంపిందండి. గనుల శాఖ డైరెక్టర్‌గా వీజీ వెంకటరెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు అయితే స్పందించిందండి. ఏపీ మైనింగ్ సర్వీసు నిబంధనల ప్రకారం అర్హత లేనప్పుడు వెంకటరెడ్డిని ఎలా నియమించారో వివరించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ఆదేశించిందండి. సో, వెంకటరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ విచారణను మార్చి 27కు అయితే వాయిదా వేసిందండి. సో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అలాగే జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకైతే ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇంకా వెంకటరెడ్డి నియామకం జీవోను రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా కృష్ణాయపాలెనికి అయితే చెందిన టి గంగాధర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారండి. ఆయన నియామకానికి వీలుగా సవరించిన మైనింగ్ సర్వీస్ నిబంధనలను రద్దు చేయాలని అయితే ఈ విధంగా పిల్ వేయడం జరిగింది. సో, అందుకు గాను హైకోర్టు స్పందించిందండి. ఇక బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది చుక్కపల్లి భానుప్రసాద్ వాదనలు అయితే వినిపించారు. ఇండియా కోస్ట్ గార్డ్‌లో సివిలియన్ స్టాఫ్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా వెంకటరెడ్డి పనిచేశారని ఇక కోర్టు దృష్టికి అయితే తీసుకొని వచ్చారండి. సో, తర్వాత ఆయనను పాఠశాల విద్యాశాఖలోనికి తీసుకొచ్చి అనంతరం గనుల శాఖ డైరెక్టర్‌గా నియమించారని అయితే అన్నారు. సో, ఈ విధంగా 3 డిఫరెంట్ ఫీల్డ్‌లలోకైతే నియామకాలు చేపట్టారని చెప్పేసి మార్చి అని పిల్ దాఖలు చేశారండి హైకోర్టులో. ఇక నిబంధనల ప్రకారం గనుల శాఖలో డైరెక్టర్‌గా నియమితులయ్యే వ్యక్తి కనీసం ఆ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా 2 ఏళ్లైనా చేసి ఉండాలని అయితే చెప్పారు. ఇక ఏడీ హోదాలో వెంకటరెడ్డి పనిచేయనందున ఆయన నియామకం జీవోపై అయితే స్టే విధించాలని అయితే హైకోర్టును కోరడం జరిగింది. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదనలకు అయితే ఎవరైతే ఆయనకు అవకాశం ఇచ్చారో సో, వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసిందండి. సో, మరి సీఎస్‌కు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ మేరకు మరి చూడవలసి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఏ విధంగా ఈ నోటీసులు స్పందిస్తుందా, ప్రతిస్పందనగా ఏముంటుందనేది తెలియాల్సి అయితే ఉందండి. సో, చూస్తూనే ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.